Hello viewers, welcome to Telugu Stars. చాలా తెలివిగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కావాల్సిన ప్రీ పబ్లిసిటీ చేసుకుంటున్న వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ ని పదే పదే హైలైట్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్ ని ఇంకా టార్చర్ పెడుతున్నాడు. రెండో పెళ్లి చేసుకున్నాక ఎన్టీఆర్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, ఆయన పతనంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత అనే దాని మీదే వర్మ ఫోకస్ పెట్టాడు. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చే స్టేజ్ లో ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పుడిలా ఎన్టీఆర్ లైఫ్ ని టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. ఆయన బ్రతుకున్నప్పుడే టీడీపీ విధి విధానాలు నచ్చక కృష్ణ స్వయంగా కొన్ని వెనక ఉండి కొన్ని సినిమాలు తీయించారు. అప్పట్లో అవి సంచలనమయ్యాయి కూడా. సాహసమే నా ఊపిరి, నా పిలిపే ప్రభంజనం, గండిపేట రహస్యం, మండలాధీశుడు వీటన్నిటిలోనూ ఎన్టీఆర్ ను నేరుగా విలన్ గా చూపిస్తూ ఆయన మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఈ పాత్రలు వేసిన 30 ఇయర్స్ పృథ్వీ, కోట శ్రీనివాసరావుల మీద దాడులు జరిగాయని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. కృష్ణ మొదటి రెండిట్లో హీరోగా నటిస్తే విజయ నిర్మల గారు 3 సినిమాల్లో కనిపిస్తారు. ఓసారి ఏదో సభలో ఎన్టీఆర్ విజయ నిర్మల తారసపడితే అన్ని తీసారా, ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా అని నవ్వుతూ ప్రశ్నించారట. కథ ఇక్కడితో అయిపోలేదు. అప్పుడు 1990లో బాలచందర్ ను ఎన్టీఆర్ ను పోలిన పాత్రలో చూపిస్తూ నటుడు ప్రదీప్ శక్తి స్వయంగా కలియుగ విశ్వామిత్ర అనే వ్యంగ్య సినిమా తీశాడు. అందులో రమ్యకృష్ణ హీరోయిన్. ఇది కూడా వివాదాస్పదమైంది, కానీ సక్సెస్ కాలేదు. పిసి శ్రీరామ్ దీనికి ఛాయాగ్రహణ బాధ్యతలు తీసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. అంటే 30 ఏళ్ల క్రితమే వర్మ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న ప్రయత్నాలు జరిగాయి. అయితే ఎన్టీఆర్ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరు. ఒకవేళ ఉన్నా దీన్ని అంత సీరియస్ గా పట్టించుకునేవారు కాదేమో. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు వీలైనంత హైప్ తీసుకురావడానికి వర్మ సాయశక్తిలా కృషి చేస్తున్నాడు. ట్విట్టర్ ని వేదికగా మార్చుకుని నానా రచ్చ చేస్తున్నాడు. దీని ట్రైలర్ రావాలంటే మహానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించాలని మెలికపెట్టిన సంగతి తెలిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.